ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. నిన్నటి దినాన అక్క హన్న ఎలిజబెత్ అక్క గారు మీకు డాక్టర్స్ తీసుకున్నారు కదా. మీరు అందరూ నిన్న వచ్చారు కదా. నిన్న అక్క ఏ డాక్టర్స్ తీసుకున్నారు? గార్డెన్ మ్యాన్ కదా, గార్డెన్ లవ్ అది ప్రాక్టికల్ టాక్. థ్యాంక్ యూ సార్. సో నిన్న గార్డెన్ మ్యాన్ తీసుకున్నారు కదా. సో మనం ఈరోజు సిన్ అండ్ సాల్వేషన్ మనం చూసుకుందాం. మనకేంటంటే డాక్ట్రిన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఓకే, డాక్ట్రిన్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే ఏమవుతుందంటే డాక్ట్రిన్ అనేది సరిగ్గా లేకపోతే, దేవుని గురించిన సరైన అండర్స్టాండింగ్ మనకు లేకపోతే, మనము దేవుణ్ణి మనకున్న రాంగ్ మోటివ్తోనే, రాంగ్ అండర్స్టాండింగ్తోనే మనము దేవుణ్ణి అర్థం చేసుకుంటాము. తద్వారా మన దేవునికి ఇది ఇష్టం అని చెప్పి అలా చేయడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం అన్నమాట. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఏంటి అని చెప్పి మనము రైట్ డాక్ట్రిన్ మనం రైట్గా అండర్స్టాండ్ చేసుకోవటం ఇంపార్టెంట్ అనమాట. సో మన డాక్ట్రిన్ ఎప్పుడు కూడా వాక్య కేంద్రితంగా ఉండాలి. సో నిన్నటి దినాన అక్క తీసుకున్నారు కదా గార్డెన్ మ్యాన్. ఈరోజు మనము నిన్న మనిషి గురించి మనం తెలుసుకున్నాం కదా. సో ఈరోజు మనము సిన్ అండ్ సాల్వేషన్ గురించి మనం తెలుసుకొని మనం ఇచ్చేద్దాం. ఓకే, సో మీకందరికీ బెంగళూరు గురించి తెలుసు కదా. బెంగళూరు గురించి తెలుసా? బెంగళూరుకి ఇంకొక పేరు ఉంది. ఏం పేరు అది? బెంగళూరుకున్న ఇంకొక పేరు తెలీదా? తమ్ముడు వినిపించలేదు. గార్డెన్ సిటీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకా ఒక పేరు ఉంది. ఓకే, నేను ముందుకెళ్తాను, టైం అవుతుంది కదా. సో ఇంకొక పేరు ఏంటంటే సిలికాన్ వ్యాలీ అంటారు. సిలికాన్ వ్యాలీ అంటే ఇండస్ట్రియల్ ఏరియా. ఓకే, బెంగళూరు ఇండస్ట్రియల్ ఏరియా. అయితే బెంగళూరులో ఏంటంటే మనము చాలామందిని చూసినప్పుడు చాలామంది శాలరీస్ ఎలా ఉంటాయంటే 5 డిజిట్స్ దాటిన వాళ్ళు ఆ శాలరీ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్కొక్కరికి శాలరీ ఎలా ఉంటుందంటే 5 lakhs, 6 lakhs, అప్ టు 10 lakhs వరకు కూడా ఉంటుంది. 1 lakh నుంచి 10 lakhs వరకు శాలరీ తీసుకునే వాళ్ళు బెంగళూరులో చాలామంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే మండే నుండి ఫ్రైడే వరకు వాళ్ళు జాబ్ చేస్తారు. అంటే వాళ్ళ అంతా సాఫ్ట్వేర్ అనమాట. అయితే చాలా హెక్టిక్ షెడ్యూల్తో ఉంటారు. అయితే వీకెండ్స్ అంటే సాటర్డే సండే వాళ్ళకి హాలిడేస్. ఈ సాటర్డే సండే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ అక్కడ పబ్స్ ఎక్కువ ఉంటాయి. పబ్స్ అవి అంటే అక్కడికి వెళ్ళి రిక్రియేషన్ కోసము వాళ్ళు ఎంత సంపాదించినప్పటికీ కూడా వాళ్ళకేంటంటే వాళ్ళకు డబ్బు ఉంది, తర్వాత అందం ఉంటుంది, చదువు ఉంటుంది, హోదా అన్నీ ఉంటాయి అయినప్పటికీ కూడా అంటే ఆ జాబ్ అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే ఆ వీకెండ్స్లో వాళ్ళకు అంటే ఈ జాబ్ షెడ్యూల్లో దీంట్లో బిజీ షెడ్యూల్లో పడిపోయి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉండదు. అందుకని చెప్పి వాళ్ళు ఏంటంటే ఆ వీకెండ్స్లో వాళ్ళు ఎంజాయ్ చేయడానికని పబ్స్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పబ్స్కి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క ఎంజాయ్మెంట్ అనేది లేదు అని మనకు అర్థమవుతుంది. ఎందుకు అని చెప్తున్నానంటే మనము బెంగళూరుకు ఇంతవరకు మనం అనుకున్నాం కదా, బెంగళూరుకు ఉన్న ఒక పేరు ఏంటంటే గార్డెన్ సిటీ కదా, గ్రీన్ సిటీ అని కూడా అంటారు. అలాగే బెంగళూరును సిలికాన్ వ్యాలీ అని కూడా అంటారు. అయితే బెంగళూరుకు ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటంటే సూసైడల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అంటే ఎక్కువ ఆత్మహత్యలు జరిగేది ఎక్కడ అంటే బెంగళూరులోనే. సో ఏంటంటే వీళ్ళు బాగా కష్టపడి సంపాదిస్తారు, అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంత ఎంజాయ్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే అందులో సంతోషం లేదు, రియల్ హ్యాపీనెస్ లేదు. అందుకని చెప్పి వాళ్ళకి ఆ శాంతి సమాధానం లేకపోవటాన్ని బట్టి వాళ్ళ లైఫ్ని డిప్రెషన్కి లోనైపోయి వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకుంటున్న పరిస్థితి. అందుకని బెంగళూరులో ఏంటంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ రికార్డ్స్ అవుతూ ఉంటున్న పరిస్థితి అనమాట. సో అందుకని చెప్పి ఈరోజు అంటే వాళ్ళు అలా చనిపోవడానికి కారణం ఏంటి అని చెప్పి మనం ఒకసారి చూసుకుందాం. అంటే వాళ్ళు అలా చనిపోవటానికి కారణం ఏంటంటే దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనిషిని సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకపోతే మనిషికి అశాంతి, అసమాధానం వస్తుందన్నమాట. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషికి ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటే మనకు ఏది ఇష్టం వస్తే అది చేయొచ్చు. అయితే మన ఆప్షన్ కదా. అయితే మనిషికి దేవుడు ఫ్రీ విల్ ఇస్తే మనిషి ఏం చేశాడంటే ఆ ఫ్రీ విల్ని మిస్యూజ్ చేశాడు. మిస్యూజ్ చేయటాన్ని బట్టి తను ఆ యొక్క శాంతి సమాధానాన్ని
కోల్పోవటం జరుగుతూ ఉందన్నమాట. ఈ శాంతి సమాధానాన్ని కోల్పోవటాన్ని బట్టి మనిషి ఏమవుతా ఉన్నాడంటే తనను తాను ఎండ్ చేసుకోవాలనుకుంటా ఉన్నాడు. నిజమైన సంతోషము, సమాధానము, తనకు తృప్తి అనేవి దొరకటం లేదన్నమాట. అయితే ఇలా అవ్వటానికి కారణం ఏంటి అంటే మనము ఒకే మాట చెప్పవచ్చు. ఏంటంటే కారణం పాపం. పాపాన్ని బట్టి మనిషి ఏంటంటే శాంతి, సమాధానము, సంతోషాన్ని కోల్పోయిన వ్యక్తిగా మనం చూడొచ్చు అన్నమాట. అయితే పాపం అంటే ఏంటి, అసలు పాపం అంటే ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే పాపం అంటే ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించటమే పాపం అని చెప్పి 1వ యోహాను 3:4 రాయబడి ఉంది. ఆజ్ఞను అతిక్రమించటమే పాపం అంటే సపోజ్ దేవుడు ఏం చెప్పాడు, అబద్ధాలు చెప్పొద్దండి అని చెప్తారు కదా. అబద్ధాలు చెప్పొద్దండి అని చెప్తే మనం ఏం చేస్తూ ఉంటాం, అబద్ధాలు చెప్తాం. అబద్ధం చెప్తే పాపం చేసినట్లు కదా. ఓకే, తర్వాత మేలైనది చేయకపోవటమే పాపం అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మేలైనది మనకు తెలుసు ఏది చేయాలో కానీ చేయం. మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చేయకపోతే అది పాపం అవుతుంది. సపోజ్ మనము రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, రోడ్డు పక్కన ఒక ట్యాప్ ఉంటుంది. ట్యాప్ ఏంటంటే ఎవరో ఆన్ చేసి పోయింటారు, వాటర్ అలా ఫ్లో అవుతూనే ఉంటాయి. సో దాన్ని మనం చూసామనుకోండి, మనం ఏం చేయాలి, దాన్ని ఆఫ్ చేయాలి కదా. కానీ ఆఫ్ చేయకుండా అలానే వెళ్ళిపోతూ ఉంటాం. సో అది కూడా పాపం కిందకే వస్తుంది. అంటే మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చేయకపోతే అది పాపం కిందకి పరిగణించబడుతుంది అన్నమాట. తర్వాత సకల దుర్నీతి పాపమే. సకల దుర్నీతి పాపంగా బైబిల్లో చెప్పబడింది అనమాట. 1వ యోహాను 5:17 ఆ మాట ఉంటుంది. 1వ యోహాను 5:17 సకల దుర్నీతి పాపం కిందగా చెప్పబడింది అనమాట. అయితే సపోజ్ మీరందరూ స్టూడెంట్స్ కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం పాస్ అవ్వాలనుకోండి, ఎగ్జామ్ రాశాక పాస్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాము, ఎగ్జామ్ రాయడానికి ముందు మనం ఏం చేస్తాము, కష్టపడి చదవాలి కదా. అయితే ఇంకొక రకంగా కూడా పాస్ కావచ్చు. ఎట్లా, చూసి కాపీ కొట్టి. సో ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ మార్గాన్ని ఎన్నుకుంటూ ఉంటారనమాట. ఏంటి, కాపీ కొట్టి పాస్ అవ్వడానికి ఎన్నుకుంటూ ఉంటారు. కానీ ఒకవేళ ఆ విధంగా కాపీ కొట్టి వాళ్ళు పాస్ అయినా కూడా వాళ్ళకు రియల్ హ్యాపీనెస్ అనేది ఉండదు. అయితే మనకున్న రూల్ ఏంటి, కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి. కానీ ఈ విధంగా అడ్డదారిలో పాస్ అవ్వాలనుకుంటే అది దుర్నీతి కిందకే వస్తుంది. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే అంతర్లీనంగా ఉన్న చెడుతనం, మనలో అంతర్లీనంగా ఉన్న చెడుతనం అంతా కూడా పాపం కిందికే వస్తుంది. ఏంటి అంటే మనకున్న కళ్ళు, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. నేత్రాశ అంటే మనం ఏం చేస్తున్నాము, చూడకూడనివి చూస్తున్నాం. మనకు తెలుసు కొన్ని చూడకూడదని తెలుసు, అయినా మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు ఏంటంటే యూత్ దేనికి అడిక్ట్ అవుతూ ఉంటున్నారంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోర్న్ సైట్స్కి అలవాటు పడుతూ ఉన్నారు, వెబ్సైట్స్కి అలవాటు పడుతూ ఉన్నారనమాట. ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ కూడా అవైలబుల్గా ఉంటా ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరూ కూడా మొబైల్స్ కలిగి ఉంటా ఉన్నారు. సో యూట్యూబ్ ఓపెన్ చేయటము, డౌన్లోడ్ చేసుకోవటము, చూడటం, ఇలాంటి పరిస్థితి ఉంటా ఉందన్నమాట. సో చూడకూడనివి చూడటం, తర్వాత చూసిన వాళ్ళు ఊరికే ఉంటారా, చూసిన తర్వాత ఊరికే వదిలిపెడుతుందా, అది ఆ పాపం ఊరికే పోదు. ఏమవుతుంది, దాని గురించి ఆలోచన చేస్తాం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే అలా చేయాలని అనుకుంటాం. అలా చేసిన తర్వాత ఏమవుతుంది, అది మనకు అలా చేసిన తర్వాత అది మనకు హ్యాబిట్ అవుతుంది. హ్యాబిట్ ఏమవుతుంది, మనం క్రియ చేస్తాము. ఫస్ట్ చూసిన తర్వాత ఆలోచన చేస్తాము, తర్వాత క్రియ చేస్తాము. ఆ క్రియ ఏమవుతుంది, హ్యాబిట్ అవుతుంది. ఆ హ్యాబిట్ ఏం చేస్తుందంటే మన యొక్క డెస్టినీని, మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి ఈ అంతర్లీనంగా ఉన్న చెడుతనం అంతా పాపమే. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి అన్నమాట. సో పాపం అంటే ఏమని మనం అనుకున్నాము, ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. తర్వాత మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చేయకపోతే అది పాపము. తర్వాత సకల దుర్నీతి కూడా పాపమే. తర్వాత అపనమ్మకం, మనలో అంతర్లీనంగా ఉన్న చెడుతనం అంతా కూడా పాపం కిందకే వస్తుందన్నమాట. అయితే ఈ పాపము ఎలా ప్రవేశించింది, ఆరిజిన్ ఆఫ్ సిన్, పాపము ఎలా ప్రవేశించింది అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎలా వచ్చిందంటే, ముఖ్యంగా పాపం ఎలా ప్రవేశించిందంటే సాతాను ద్వారా ఈ విశ్వంలోనికి ప్రవేశించింది. మరి సాతాను ఎవరు అంటే
సాతాను ఒక ఫాలిన్ ఏంజిల్ అనమాట. సాతాను కూడా దేవుని దగ్గర ఉన్న ఒక ఏంజిల్ ఒకప్పుడు. అయితే తను ఏం చేశాడంటే గర్వించాడు. దేవుని కంటే ఎక్కువగా ఉండాలని చెప్పి తను ఉన్న స్థితి కంటే ఎక్కువగా ఆశించి తను ఏం చేశాడంటే దురాశతో తను గర్వించాడనమాట. గర్వించడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే తనను త్రోసి వేయటం జరిగిందనమాట. మనం ఒకసారి ఐజయా 14వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు మనం చూసినట్లయితే, మీరు తెరవద్దని నేను చదువుతాను. ఐజయా 14వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు ఏమని రాయబడి ఉంటుందంటే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. ఈ మాటలు ఎవరి గురించి చెప్పబడ్డాయి? లూసిఫర్ గురించి చెప్పబడ్డాయి. ఓకే, లూసిఫర్ ఎవరంటే ఒక ఫాలెన్ ఏంజిల్ అనమాట. సో దేవుని కంటే తను ఎక్కువగా ఉండాలని చెప్పి అత్యాశ, సో దురాశ, తర్వాత గర్వం. సో దాన్ని బట్టి ఏమైపోయిందంటే దేవుడు ఏం చేశాడంటే క్రిందికి తోసివేయటం జరిగిందనమాట. అయితే సో పాపము ఈ లోకంలోనికి ఎలా ప్రవేశించిందంటే, నెంబర్ 1 సాతాను ద్వారా. నెంబర్ 2 ఎలాగా అంటే, దేవుడు ఏం చేశాడంటే ఆదామును అవ్వను సృజించడం జరిగింది. దేవుడు ఆదామును అవ్వను సృజించిన తర్వాత ఏదైనా తోటలో మీరు ఈ తోటలో ఉండే ఏ ఫలాన్నైనా తినొచ్చు, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు యొక్క ఫలాన్ని తినకండి అని చెప్పడం జరుగుతుంది. అయితే అప్పుడు అంటే ఈ అవ్వతో సాతాను అంటే దేవుడు లేని సమయంలో ఎవ్రీడే దేవుడు ఏం చేసేవాడంటే ఈవినింగ్ ఈ యొక్క అవ్వతో ఫెలోషిప్ చేసేవాడు అనమాట. అయితే దేవుడు లేనప్పుడు సర్పము అంటే సాతాను సర్పం రూపంలో వచ్చి ఇది నిజమా అని చెప్పి డౌట్ చేస్తుంది అనమాట అవ్వతో. అంటే దేవుడు చెప్పాడు తోటలో ఉండే అన్ని ఫలాలు తినొచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఉండే ఆ యొక్క ఫలాన్ని మొత్తం తినకూడదని చెప్పాడు, అది తింటే చస్తామని చెప్పాడు దేవుడు అని చెప్తుంది ఆమె, ఎవరో అవ్వ చెప్తుంది. అయినప్పటికీ కూడా సాతాను ఏమని చెప్తాడంటే అది కానే కాదు, మీరు ఆ ఫలాన్ని తింటే మీరు దేవదూతల వల్లే ఉంటారు అని చెప్పడం జరుగుతుంది అనమాట. చెప్పినప్పుడు అవ్వ ఏం చేస్తుందంటే తన ఉన్న స్థితి కంటే నేను ఇంకా బాగుంటానని అనుకుంటుంది. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తుంటామంటే మనం ఉన్న స్థితిలో మనం తృప్తి చెందకుండా మనం ఏం చేస్తుంటామంటే ఇది చేస్తే ఇంకా ఎక్కువగా ఉంటామేమో, హై పొజిషన్కి వెళ్తామేమో అని కొన్నిసార్లు తప్పుడు మార్గంలోకి వెళ్ళటానికి మనము ఆశ చూపిస్తూ ఉంటాం, కానీ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అందులో ఏమీ లేదని. సో అవ్వ ఏం చేసిందంటే దేవుడు ఒక మంచి పొజిషన్లో పెట్టాడు, వాళ్ళకి అన్ని కంఫర్ట్నెస్ అనమాట, అన్ని ఒక ఈడెన్ గార్డెన్ ఇచ్చాడు, అంతా వాళ్ళకి అన్నీ కూడా జంతువులన్నీ లోబడుతూ ఉన్నాయి వాళ్ళకు. అయితే అలాంటి స్థితిలో తను ఏం చేస్తుందంటే గర్విస్తా అంటే దురాశ అనమాట. దేవుడు చెప్పిన ఆజ్ఞను ధిక్కరిస్తుంది. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞకు తను అవిధేయత చూపించడాన్ని బట్టి తను ఆ పండు తింటుంది. ఆ పండు తను తిని ఆదాముకు కూడా ఆ పండును ఇవ్వటం జరిగిందనమాట. ఎప్పుడైతే ఆ విధంగా దేవుని ఆజ్ఞకు వాళ్ళు అవిధేయత చూపించారో వాళ్ళలోకి ఏమైపోయిందంటే పాపం, వాళ్ళు పాపం చేసిన వాళ్ళు అయిపోయారు, వాళ్ళలోకి పాపం ఎంటర్ అయిపోయింది అనమాట. సో ఆ విధంగా ఆదాము అవ్వలోకి పాపం ఎంటర్ అయింది. సో ఇప్పుడు మనకు అంటే ఈ లోకంలోకి ఎలాగా ఎంటర్ అయింది పాపం అంటే, నెంబర్ 1 సాతాను ద్వారా పాపం ఎంటర్ అయింది. నెంబర్ 2 వచ్చేసి సాతాను మాటలకు వాళ్ళు నమ్మి సాతాను మాటకి విధేయత చూపించడాన్ని బట్టి ఆదాము అవ్వ ద్వారా పాపము ఈ లోకంలోనికి ఎంటర్ అయింది. అయితే మళ్ళీ ఈ వాళ్ళలోనికి ఆదాము అవ్వలోనికి ఎంటర్ అయిన పాపము మనకందరికీ అంటే యూనివర్సాలిటీ ఆఫ్ సిన్ అంటే పాపం యొక్క విశ్వవ్యాపకత ఎలా వచ్చింది అంటే, మనమందరం ఇప్పుడు పాపులము అని చెప్పుకుంటున్నాం కదా, అంటే మనందరికీ అది ఎలా వర్తించింది ఒకసారి మనం చూద్దాం. అది ఎలాగంటే నెంబర్ 1 అంటే మూడు విధాలుగా మనం పాపులమయ్యాం. ఎలాగంటే నెంబర్ 1 ఏంటంటే ఇన్హెరిటెడ్ సిన్ అంటే సంక్రమించిన పాపం. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? వారసత్వం. మన పెద్దల నుంచి మనకు ఏదైనా ఆస్తి వస్తే దాన్ని ఏంటి వారసత్వం అంటాం కదా. ఇన్హెరిటెడ్ సిన్ మనం ఏం చేసామంటే మన ఆదాము అవ్వ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఆదాము అవ్వ మొదటి మానవులు కదా, వాళ్ళు ఏం చేశారంటే మొదటిగా తప్పు చేయటం జరిగింది, పాపం చేయటం, దేవుడి మాటకు అవిధేయత చూపించి తినొద్దన్న పని అంటే ఆ పండులో ఏం లేదు వాళ్ళు ఏం చేశారంటే దేవుడు చేయొద్దన్న పని చేశారు, అదే అన్నమాట అక్కడ పాపం.
అయితే ఎప్పుడైతే మానవుల తండ్రిగా ఆదాము తల్లిదండ్రులుగా ఆదాము అవ్వ ఎప్పుడైతే పాపం చేశారో ఆ పాపం ఏమైందంటే మానవ జాతికి అందరికీ, అంటే ఆదాము మొదటి మానవుడు కదా, ఆదాముకు తల్లిదండ్రులు లేరు. అంటే ఆదాముకు తండ్రి తల్లి ఎవరు? దేవుడే. ఆదాము ఎవరు? దేవుని కుమారుడు. ఆదామును చేసింది ఎవరు? దేవుడు కదా. ఆదాముకు తల్లి తండ్రి అన్నీ దేవుడే. అయితే ఆదాము మొదటి మానవుడిగా ఉండి తను పాపం చేశాడు కాబట్టి తన జీన్స్ ఏమయ్యాయంటే పాపానికి లోనైనాయి. సో ఇప్పుడు అందుకనే కీర్తనలలో 51:5 ఏమని రాయబడి ఉంటుందంటే, కీర్తన 51:5, నేను పాపంలో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని రాయబడి ఉంటుంది. అదేంటి, మనం చిన్నపిల్లలుగా ఉన్నాం, గర్భంలో ఉన్నప్పుడే మనం ఎట్లా పాపలం అవుతాము అంటే, ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆ పాపపు జీన్స్ మనకు జనరేషన్స్గా అవి అలానే కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే మనం పాపంలోనే నేను పాపంలోనే పుట్టాను అని దావీదు మహారాజు అంటాడు. సో మనము పుట్టుకతోనే జన్మతః మనం పాపులుగా ఉంటున్నాం అన్నమాట. సో ఆదాము పాపం చేసినప్పుడు అతని జీన్స్ పాపానికి లోనయ్యి తర్వాత తరాలన్నిటికీ కూడా ఆ పాప స్వభావం సంకరించినట్లుగా మనం చూడవచ్చు అన్నమాట. సో ఎప్పుడైనా కానీ పాపములో ఉన్న జీన్స్ నుండి నీతి గల జీన్స్ రావు. పాపములో ఉన్న జీన్స్ నుండి నీతి గల జీన్స్ రావన్నమాట. తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఇక్కడ గుత్తిలోనే చాలా రోజులు ఉన్నాం. మేము ఒక హౌస్ షిఫ్ట్ చేయాల్సి వచ్చిందనమాట. హౌస్ షిఫ్ట్ చేసినప్పుడు లగేజ్ అంతా మేము ఒక హౌస్ నుండి ఇంకొక హౌస్లోకి లగేజ్ షిఫ్ట్ చేస్తాము. చేసిన తర్వాత ఏమైందంటే, మేము కొత్త హౌస్లోకి షిఫ్ట్ చేసినప్పుడు ఆ యొక్క అంతకుముందు వరకు అది మామూలుగా షోకేస్ లాగా ఉంటుంది కదా, దానికి ఒక గ్లాస్ పెట్టింటారు కదా, ఆ స్లైడింగ్ గ్లాస్ ఉంటుంది కదా, అది బాగానే ఉంది. అయితే మేము లగేజ్ అంతా షిఫ్ట్ చేసిన తర్వాత ఆ స్లైడింగ్ గ్లాస్ కొంచెం క్రాక్ ఇచ్చిందనమాట, పగిలిపోయింది. ఇదేంటి పగిలిపోయింది, ఎవరు పని చేశారు అంటే, మా పెద్ద బాబు ఏమన్నాడంటే నాతో, అమ్మ డానీ చేశాడమ్మా అని చెప్పేసి అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. కొత్త ఇంట్లోకి వస్తే ఆ గ్లాస్ పగలగొడతావా అని చెప్పి, మా చిన్నోడు అనమాట, వాడు అప్పుడు చిన్నగా ఉన్నాడు ఇంకా వాడు. అయితే నాకు చాలా కోపం వచ్చి వాడిని కొట్టాను, ఇలా గట్టిగా వాడిని వీపు మీద కొట్టానమాట. కొట్టినప్పుడు పెద్ద సౌండ్ వచ్చింది. తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత వాడు ఏమంటున్నాడంటే, మా పెద్దోడు అంటున్నాడు అనమాట, నేను మిమ్మల్ని చాలా నైస్గా ఫూల్ చేశాను, ఆ గ్లాస్ పగలగొట్టింది డానీ కాదు నేను అని చెప్తున్నాడు. అంటే మేము చెప్పామా వాడికి అలా చేయమని? అబద్ధం చెప్పమని మేము చెప్పామా? మేము చెప్పలా కదా. వాడు ఏం చేశాడు, చేసింది తప్పు పని చేసి వాడు మరి చిన్నోడి మీదకి డానీ మీదకి వేసాడు అనమాట. మేము చెప్పలేదు, మరి వానికి అలా అబద్ధం చెప్పాలని ఆ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే మనం పుట్టుకతోనే పాపలం, మనలో ఆ పాప నియమం ఉంది, మన జీన్స్ పాపంలో ఉన్నాయి. సో మనలో పాప నియమం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనం పాపం చేసేవారుగా ఉంటున్నాం అన్నమాట. సో ఆ విధంగా ఇన్హెరిటెడ్ సిన్ మనకందరికీ కూడా మనము వారసత్వంగా మనకు పాపం వచ్చింది. తర్వాత సంక్రమించిన పాపం అంటారు దీన్ని. తర్వాత రెండవదిగా చూసినట్లయితే ఇంప్యూటెడ్ సిన్. ఇంప్యూటెడ్ అంటే ఆపాదించబడిన పాపం, ఆపాదించబడటం అన్నమాట. సో ఆదాము ఏం చేశాడంటే, మన తండ్రిగానే కాక మనకు ప్రతినిధిగా ఉండి కూడా పాపం చేశాడు. అంటే రోమా 5:19 ఏమని రాయబడి ఉంటుందంటే, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు అని చెప్పి రాయబడింది. ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. సో అంటే మనకు ప్రతినిధిగా ఆదాము పాపం చేయటం జరిగిందనమాట. సో ఆ పాపం మనందరి మీదకి ఆపాదించబడింది అనమాట. తద్వారా మనమందరం కూడా పాపులయ్యాము. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అభినవ్ బింద్రా అని ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట. చైనాలో బీజింగ్ ఒలింపిక్స్ జరిగేటప్పుడు అతను ఏం చేశాడంటే, ఇండివిజువల్ ఈవెంట్లో బుల్ ఐని షాట్ చేశాడు. అప్పటి వరకు మనకు చాలా సంవత్సరాల వరకు మనకేంటంటే గోల్డ్ మెడల్ రాలేదు, ఇండియాకి గోల్డ్ మెడల్ రాలేదనమాట. అయితే ఒక్కసారిగా గోల్డ్ మెడల్ వచ్చేసరికి, అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ని తెచ్చేసరికి అప్పుడు ఇండియా అంతా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇండియా ఓన్ ద గోల్డ్ మెడల్ అని చెప్పి పేపర్లో వచ్చింది, ఇండియా ఓన్ ద గోల్డ్ మెడల్. కానీ సాధించింది ఎవరు? అభినవ్ బింద్రా కదా. అభినవ్ బింద్రా సాధిస్తే ఇండియా అంతా ఏమైనా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇండియా ఓన్ ద గోల్డ్ మెడల్ అని చెప్పి. అంటే ఏంటి, ఒక్క వ్యక్తి చేస్తే దాన్ని ఇండియా అంతా ఆపాదించుకుంది, మేము గెలిచాము అని చెప్పి కదా. సో అంతేకాకుండా మనం క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం కదా. క్రికెట్లో ఎంతమంది ఆడతారు?
11 మంది ఆడతారు కదా, 11 మంది ఆడతారు. ఒకవేళ మన ఇండియా గనక క్రికెట్లో గెలిచింది అనుకోండి, ఇండియా టీం గెలిచింది అనుకోండి, అప్పుడు ధోని, సెహ్వాగ్ ఇంకా ఎవరెవరో ఉన్నారు కదా, వాళ్ళందరూ గెలిచారని చెప్తారా? ఏమని చెప్తారు? ఇండియా ఓన్ ద మ్యాచ్ అంటారు కదా. సో అంటే ఆ 11 మంది ఆడితే మనం ఏం చేస్తున్నాం? ఇండియా అంతా గెలిచిందని చెప్తున్నాం. సో మనం ఇండియాకంతా ఆపాదించుకుంటా ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే ఆదాము ఒక్కడు చేశాడు పాపము, అది మనకందరికీ కూడా ఆపాదించబడింది అన్నమాట. సో మూడవదిగా చూసినట్లయితే కర్మ పాపం, పర్సనల్ సిన్ అన్నమాట. అంటే వ్యక్తిగతంగా మనం చేసే పాపాలు, మనం ఇండివిజువల్గా మనం ఏం చేస్తుంటామంటే దేవుని ఉద్దేశాలకు చాలా వ్యతిరేకంగా చేస్తూ ఉంటాం అన్నమాట. మన స్వభావం పాప స్వభావం కాబట్టి మన ఆలోచనలు కానీ, మన నమ్మకాలు, అభిప్రాయాలు, తర్వాత మన నిర్ణయాలు, మన ప్రవర్తన, మన గమ్యం ఇవన్నీ కూడా చెడ్డవిగా మారినవిగా ఉంటున్నాయన్నమాట. సో ప్రాథమికంగా మనం ఏంటంటే మనం పాప స్వభావం కలిగిన వారం కాబట్టి సహజంగా మనము పాపాలు చేసేవారుగా ఉంటామన్నమాట. సో మీరందరూ స్టూడెంట్స్ కాబట్టి మీకు ఒక రైమ్ బాగా తెలిసి ఉంటుంది. అదేంటంటే జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్ ఎస్ ఆహాహా కదా. సో జానీ జానీ అంటే చెప్పు పాప, ఎస్ పాప అంటుంది. అంటే ఏంటంటే ఈటింగ్ షుగర్ అంటే షుగర్ తింటున్నావా అంటే నో పప్ప అంటే తినట్లేదు అని అంటుంది. టెల్లింగ్ లైస్ అంటే ఏమంటుంది? అంటే అబద్ధాలు చెప్తున్నావా అంటే నో పప్ప అంటుంది. ఓపెన్ యువర్ మౌత్ ఉన్నప్పుడు నోరు తెరిచి నవ్వుతుంది. అంటే ఏంటి అర్థము? నోట్లో షుగర్ ఉంది, షుగర్ తింటా ఉంది, కానీ నేను తినట్లేదని అబద్ధం చెప్తా ఉంది కదా. సో ఏంటంటే మనం ఏంటంటే ఇండివిజువల్గా మనము చేసే పాపాలని బట్టి కూడా మనము పాపులం అవుతున్నాం అనమాట. సో మనము ఈ యొక్క పాపం అనేది యూనివర్సాలిటీ, అంటే పాపం యొక్క విశ్వవ్యాపకత ఎలా వచ్చింది అంటే మనకు వారసత్వంగా అంటే ఇన్హెరిటెడ్గా మనము ఆదాము నుంచి పొందుకున్నాము. అలాగే ఆదాముకు ఏదైతే పాపం చేశాడో అది మనకందరికీ కూడా ఆపాదించబడింది. సో దాన్ని ఏమన్నాము? ఇంప్యూటెడ్ సిన్ అన్నాము. సో మూడవదిగా ఏంటంటే ఇండివిజువల్ సిన్ అంటే మనము పర్సనల్గా మనం పాపం చేయటాన్ని బట్టి మనం పాపులమై ఉంటున్నాము. సో ఓకే, అయితే పాపపు నైజం ఏంటి అని ఒక్కసారి చూసినట్లయితే పాపపు నైజం ఏంటంటే దీన్ని ఎవరు చెప్పారంటే ఆర్ఈ స్ప్రోల్ చెప్పాడు. ఆర్ఈ స్ప్రోల్ ఏమని చెప్తాడంటే ప్రతి చిన్న పాపం సైతం దేవునికి వ్యతిరేకంగా చేసేదే, ప్రతి పాపం విశ్వాసానికి చేసే ద్రోహం, దేవుని సార్వభౌమాధికారం నుండి పడవేయటానికి ప్రయత్నించే విఫల యత్నం అని చెప్తాడు. అంటే మనం చేసే ప్రతి పాపం అంటే సాతాను ఎలా టెంప్ట్ చేస్తాడంటే మనము దేవుని యొక్క సార్వభౌమాధికారం నుండి మనము పక్కకు పోవాలి అని చెప్పి సాతాను ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. సో మనం ఎప్పుడు దేవుని సార్వభౌమాధికారం నుండి దూరం అవుతాము అంటే పాపం చేసినప్పుడు, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. సో ప్రతి చిన్న పాపం సైతం ఏంటంటే అది దేవునికి వ్యతిరేకంగా చేసేదే. ప్రతి పాపం విశ్వాసానికి చేసే ద్రోహం. మనము పాపం చేస్తున్నామంటే మనము విశ్వాసానికి ద్రోహం చేస్తున్నట్టు, దేవుని యందు మనం ఉంచిన విశ్వాసానికి. సో దేవుని సార్వభౌమాధికారం నుండి పడవేయడానికి ప్రయత్నించే విఫల యత్నం. శత్రువు ఎప్పుడు కూడా మనం దేవునికి దగ్గర అవడం ఇష్టం లేదు. అందుకే ఆదాము అవ్వను దేవునితో సహవాసం నుండి దూరం చేశాడు. వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో వాళ్ళు ఏంటంటే దేవునితో సహవాసం కోల్పోయారు. దేవుడు వాళ్ళను ఏదైనా తోటలో నుండి అవ్వను తోలేశాడు. వాళ్ళకు తద్వారా ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో వాళ్ళలోకి మరణం అనేది వచ్చిందనమాట. మరణం అది ఎలాంటి మరణం అంటే నిత్య మరణం. సో అయితే పాపాన్ని బట్టి వచ్చే జీతం ఏంటంటే మరణం. ఓకే, అయితే సో ఇంతవరకు మనం ఏం చూసుకున్నాము? పాపం యొక్క ఆరిజిన్ చూసుకున్నాము. తర్వాత యూనివర్సాలిటీ ఆఫ్ సిన్ అంటే పాపం యొక్క వ్యాపకత చూసుకున్నాము. తర్వాత పాపం యొక్క నైజం గురించి మనం చూసుకున్నాం కదా. అయితే పాపంలో రకాలేంటి? టైప్స్ ఆఫ్ సిన్ ఒకసారి మనం చూసినట్లయితే 3 రకాలుగా ఉంటుందన్నమాట. పాపంలో 3 రకాలు. ఎట్లంటే నెంబర్ 1 వచ్చేసి దేవునికి విరోధంగా చేసే పాపం. మనం ఏం చేస్తామంటే దేవునికి విరోధంగా చేసే పాపం అంటే ఎట్లా చేస్తాము అంటే దేవుని వాక్యానికి అవిధేయత చూపించడం ద్వారా. మనము దేవుని వాక్యానికి అవిధేయత చూపించడం ద్వారా పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఓకే, సో మనము దేవుని వాక్యానికి అవిధేయంగా జీవించడం ద్వారా మనము దేవునికి విరోధంగా మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. నెంబర్ 2 ఏంటంటే తోటి వారికి విరోధంగా చేసే పాపం.
నెంబర్ 1 వచ్చేసి దేవునికి విరోధంగా చేసే పాపము. నెంబర్ 2 వచ్చేసి తోటి వారికి విరోధంగా చేసే పాపం. తోటి వారికి ఎలా విరోధంగా చేస్తాం పాపము? నేను ఒక హాస్టల్కి వెళ్ళాను బైబిల్ స్టడీకి. అక్కడికి వెళ్ళినప్పుడు హాస్టల్లో వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, దూషించుకుంటూ ఉంటారు, అట్లా ఉంటుంది అనమాట. సో తోటి వారికి విరోధంగా చేసే పాపం ఎలా ఉంటుందంటే వాళ్ళకు విరోధంగా మాట్లాడటము. మనిషి ముందు మంచిగానే మాట్లాడతారు, మనిషి లేనప్పుడు ఏం చేస్తారంటే ఆమె ఇట్లా, వాడు ఇట్లా అని మాట్లాడతారు, నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. కొంతమంది బయటికే తిడుతూ ఉంటారు. సో కొంతమంది కొట్లాడుకుంటారు. ఇప్పుడు చూసారా, నేను కొన్నిసార్లు కొన్ని వాట్సాప్లో కొన్ని గ్రూప్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒక స్టూడెంట్ని ఒక నలుగురు ఐదుగురు కలుసుకొని కొడుతూ ఉంటారు. వాళ్ళు అలాంటి వీడియోస్ చూసినప్పుడు నాకు భయం వేసింది. అమ్మ, ఆ బాబు ఎక్కడ చచ్చిపోతాడో అనిపించేది అనమాట. భయంకరంగా కొడుతూ ఉంటారు. సో దేవుడు ఏం చెప్పాడంటే ప్రేమించమని చెప్పాడు. దేవుడు ప్రేమించమని చెప్పాడు, క్షమించమని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని తోటి వ్యక్తులను ఏం చేస్తున్నామంటే వాళ్ళని తిట్టడము, కొట్టడము, వాళ్ళకు విరోధంగా మాట్లాడటము, వాళ్ళ గురించి చెడుగా చెప్పటము, ఇలాంటివి చేస్తున్నాం అన్నమాట. సో మూడవదిగా ఏంటంటే మనకు మనమే విరోధంగా చేసుకునే పాపం. మనకు మనమే విరోధంగా చేసుకునే పాపం ఏంటి అంటే మనం ఎలా చేసుకుంటాం? మనకు మనమే విరోధంగా అంటే మన తలంపులు చెడిపేసుకుంటాం, చూడకూడనివి చూస్తాం, చూడకూడనివి చూసి ఆలోచించకూడనివి ఆలోచిస్తాం. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ఇవన్నీ కూడా మనల్ని పాడు చేసేవి. జారత్వము అంటే పెళ్లి కాకముందే లైంగికంగా శారీరక సంబంధాలు కలిగి ఉండటం, ఇలాంటివి అన్నమాట. తర్వాత మనం ఏంటంటే దేవుని బిడ్డలుగా ఉంటున్న వాళ్ళు చాలా మటుకు ఫిజికల్గా ఇలాగా పాపం చేయకపోవచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తలంపులలో పాపం చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే మనము ఆ యొక్క శాంతి సమాధానాన్ని కోల్పోతాం. తద్వారా మనకు మనమే ద్రోహం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకే, కాబట్టి సో నేను చెప్పాను కదా, చాలాసార్లు ఇవి సినిమాలు, సీరియల్స్ ఇవన్నీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మనం అనుకుంటాము సీరియల్స్ ఏముంది అనుకుంటాం కదా. సినిమా ఒక 3 hours ఉంటుంది కదా. సీరియల్స్ ఎన్ని అవర్స్ ఉంటుంది? 24. ఒక సీరియల్ ఎంతసేపు వస్తుంది? 1/2 hour వస్తుంది. ఎన్ని సంవత్సరాలు పడుతుంది అయిపోవటానికి? 2 years, 3 years, 5 years చెప్పలేం కదా. అంటే అడిక్షన్ అనమాట. ఈరోజు చూసామంటే మరి నెక్స్ట్ రోజు కూడా చూడాలనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ సీరియల్స్ ఇవన్నీ కూడా చాలా మోస్ట్ డేంజరస్ అన్నమాట. సో ఈ యొక్క అశ్లీల సాహిత్యం ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనల్ని కరప్ట్ చేస్తాయి. మన యొక్క తలంపులను అవి కరప్ట్ చేస్తాయి, చెడిపోయేటట్టుగా చేస్తాయి అన్నమాట. ఇది మనకు మనమే విరోధంగా చేసుకునే పాపం అన్నమాట. సో పాపంలో ఎన్ని రకాలు అనుకున్నాం? 3 రకాలు. ఒకటి దేవునికి విరోధంగా చేసేది, సో దేవుని వాక్యానికి అవిధేయంగా జీవించటం ఇది. సో రెండవది తోటి వారికి విరోధంగా చేసేది ఏంటంటే వారి గురించి చెడుగా మాట్లాడడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళని కొట్టడం, ఇలాగా. ఓకే, మూడవది ఏంటంటే మనకు మనమే పాపం చేసుకోవటం. మనం చూడకూడనివి చూసి, తలంచకూడనివి తలంచి, చేయకూడనివి చేసి మన బాడీకి మనము హాని చేసుకోవటం. చాలాసార్లు ఏంటంటే మీకు తెలుసా, ఒకసారి ఒక అక్క చెప్పారు నాకు వండర్ అనిపించింది. భారతి, నీకు తెలుసా గుత్తిలో మేము చాలామందికి అంటే వాళ్ళు ఎయిడ్స్ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఎయిడ్స్ పాజిటివ్ టెస్ట్ చేస్తూ ఉంటారు, పాజిటివ్ నెగిటివ్ అని కొంచెం బ్లడ్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే గుత్తిలో చాలామందికి ఎయిడ్స్ పాజిటివ్ వచ్చిందంట. నాకు అక్క చెప్పినప్పుడు, అక్క నర్స్ అనమాట, భారతి మీకు తెలుసా గుత్తిలో చాలామందికి ఎయిడ్స్ పాజిటివ్ వచ్చింది అని చెప్తా ఉన్నారన్నమాట. ఇదంతా ఏంటంటే వాళ్ళ శరీరానికి వాళ్ళే విరోధంగా చేసుకునే పాపాన్ని బట్టి వచ్చిందనమాట. సో అది తర్వాత ఓకే, ఈ పాపం ఇలా ఉంది కదా, ఈ పాపంని బట్టి వచ్చే పర్యవసనాలు ఏంటి? కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఏంటంటే ఇవి కొన్ని రకాలుగా ఉన్నాయి, నేను చెప్తాను. జస్ట్ మీరు కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి. మనకు సమయం లేదు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. ఓకే, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ అంటే పాపం యొక్క పర్యవసనాలు ఏంటి అని అంటే నెంబర్ 1 వచ్చేసి ఫిజికల్గా ఎలాంటి పర్యవసనాలు ఉంటాయి అంటే ఇందాక చెప్పాను కదా, ఎయిడ్స్ వచ్చింది కదా, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. సో రోగాలు వస్తూ ఉన్నాయి. తర్వాత ఈ రోగాలను బట్టి ఏమవుతుందంటే ఒకప్పుడు మన పూర్వీకులు ఏంటంటే మెతుషల 965 years అట్లా బతికారు కదా. అప్పట్లో చాలా ఎక్కువ సంవత్సరాలు బతికేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే
ఆయుష్లో క్షీణత వస్తూ ఉందన్నమాట ఈ పాపాన్ని బట్టి. సో ఇక్కడ ఏంటంటే ఆయుష్లో క్షీణత వస్తూ ఉంది. భ్రష్ట మనస్సు అంటే భ్రష్ట మనస్సు ఎప్పుడు పాపానికి ఉరకలు వేసే మనస్సు వస్తూ ఉందన్నమాట. తర్వాత మోసకరమైన హృదయం అంటే ఇతరులకును మోసం చేసే హృదయం వస్తూ ఉందన్నమాట. నిన్న నేను ఏదో చూస్తూ ఉన్నాను, ఒక యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఒక అతను కూరగాయలు అమ్ముకుంటా ఉన్నాడు. ఒక ఆమె వచ్చింది, ఆమె ఏం చేసిందంటే డబ్బులు ఇచ్చినట్లు ఇచ్చి మళ్ళీ తీసుకొని కూరగాయలు తీసుకొని మరి ఆమె ఏం చేస్తుందంటే నాకు డబ్బులు ఇవ్వలేదు, నాకు చిల్లర ఇవ్వలేదు, ఇవ్వు అని చెప్పి 400 చిల్లర ఇప్పించుకొని వెళ్ళిపోయింది అనమాట. నేను నీకు 500 ఇచ్చాను, నాకు 400 వెనక్కి ఇవ్వు అని చెప్పి ఇప్పించుకొని పోతూ ఉంది. సో ఇదంతా ఏంటంటే మోసం చేసే హృదయం అదనమాట. తర్వాత చెడు దృక్పథం అంటే వాళ్ళ యొక్క దృక్పథం అంతా చెడుగా ఉంటుంది అనమాట. వాళ్ళ డెస్టినీ కూడా అలాంటి దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటారనమాట. తర్వాత బుద్ధిహీనమైన ఆలోచనలు, సో ఆలోచన విధానం కూడా వాళ్ళది సరిగ్గా ఉండదు అనమాట. తర్వాత దుష్ట కోరికలు, సో దేవుని యొక్క పరిధిలో దేవుడు మన మనిషికి ఏదైతే ఒక పరిధి నిర్ణయించాడో ఆ పరిధి దాటి కోరికలు తీర్చుకోవాలనుకోవటం అనమాట. సో ఈ దుష్ట కోరికలు వీటన్నిటి ద్వారా అల్టిమేట్గా ఏమైందంటే భౌతిక మరణం అనేది వచ్చింది, మనిషికి భౌతిక మరణం అనేది వచ్చిందనమాట. సో ఫిజికల్గా ఈ పర్యవసనాలు మనం చూస్తున్నాం. తర్వాత మెంటల్గా మనం ఒకసారి చూసినట్లయితే మెంటల్గా ఎలాంటి పర్యవసనాలు వస్తున్నాయంటే మనము ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఏంటంటే మన చుట్టూ అందరూ ఉంటారు, మమ్మీ ఉంటుంది, డాడీ ఉంటాడు, బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఉంటారు, లేకపోతే ఇంట్లో మనం చుట్టూ మన వాళ్ళు ఉంటారు, వైఫ్ కానీ హస్బెండ్ అందరూ ఉన్నప్పటికీ కూడా మనం ఏంటంటే ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. నేను ఒంటరిగా ఉన్నాను అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాగా ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక సర్వే చేశారు. ఒక సర్వే చేసినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే ప్రస్తుతము మానవాళి ఏ సమస్యతో ఎక్కువగా బాధపడుతోంది అంటే వాళ్ళు ఏమని చెప్పారంటే ప్రస్తుతము మానవాళి ఏ సమస్యతో బాధపడుతోంది అంటే నెంబర్ 1 డిప్రెషన్ అంట, డిప్రెషన్తో మానవాళి బాధపడుతుందంట. నెంబర్ 2 ఒబేసిటీ అని చెప్తా ఉన్నారు. ఒబేసిటీ అంటే లావ్ అయిపోవటం అదనమాట. సో నెంబర్ 1 వచ్చేసి డిప్రెషన్. ఎందుకు అంటే వాళ్ళు పాపం చేయటాన్ని బట్టి డిప్రెషన్ వస్తూ ఉంది. చుట్టుపక్కల అందరూ ఉన్నా కూడా ఎవరూ లేనట్లుగా ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుని ప్రేమను అనుభవించలేక వాళ్ళు ఒంటరిగా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఒంటరితనం, డిప్రెషన్ ఇవన్నీ కూడా అనమాట ఇవి మెంటల్గా వచ్చే పర్యవసానాలు అనమాట. మానసికంగా అక్కడ ఏమన్నా ఉంటుందంటే రోమా 1:28 వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. సో మన మనస్సులో దేవునికి మనము చోటు ఇయ్యకపోతే మన మనస్సును దేవుడు ఏం చేస్తాడంటే భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడన్నమాట. సో ఇజ్రాయేలీలు ఏం చేశాడంటే ఇలానే చేశారు ఇజ్రాయేలీలు. అందుకే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళను చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. చాలాసార్లు మనం కూడా దేవుడు ఈ చర్చికి వస్తూ ఉంటారు, పాస్టర్ గారు, అక్క వాళ్ళు, అన్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది తప్పు, ఇలా ఆలోచన చేయకూడదు, ఇలాంటి క్రియలు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. చెప్పినప్పటికీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పటికీ యూట్యూబ్లో వాక్యాలు విన్నా, చర్చిలో మెసేజెస్ విన్నా కూడా అలానే పాపపు తలంపులలో కొనసాగుతూ ఉంటే ఒకానొక దినాన దేవుడు ఏం చేస్తాడంటే సరే నువ్వు అందులోనే కొనసాగు అని చెప్పి వదిలిపెట్టేస్తాడు. ఇంకా చేయరాని కార్యములు చేయడానికి దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగిచ్చేస్తాడు. అప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుందంటే ఎంత మిజరబుల్గా ఉంటుందంటే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఏంటది నాకు చావే మేలు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అలాంటి పరిస్థితి వస్తుంది అనమాట. సో మెంటల్గా అలాగే డిస్టర్బ్ అయిపోతాం. తర్వాత సోషల్గా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి అని మనం ఆలోచించినట్లయితే సోషల్గా మనం చూసినట్టు అంటే సంఘంలో సమాజంలో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే ఈ యొక్క పాపాన్ని బట్టి స్వార్థం, నేను ఎప్పుడు కూడా నేను నా కుటుంబము ఇలాగనమాట స్వార్థం అనేది వస్తూ ఉంది. తర్వాత ఒకరికొకరు దోచుకోవటం, ఒకరినొకరు ఇక్కడ చాలాసార్లు ఈ మధ్యలో ఇది ఎక్కువైపోయింది దోచుకోవటం. ఇది ఇంకోటి ఏంటంటే ఇది మీడియా ఆన్లైన్లో అప్పుడు వీళ్ళేంటంటే అమౌంట్ అది కరెక్ట్ అమౌంట్ మనకు దాని ఆ పేరు ఏదో ఉంది, దాని పేరు బెట్టింగ్ యాప్స్. తర్వాత తమ్ముడు పబ్జీ, ఇంకోటి కరప్ట్ అంటే మనకు తెలియకుండానే మన డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఏదైనా మనకు పొరపాటుగా ఓటీపీ చెప్పేసినామంటే స్కామ్స్ చేస్తూ ఉంటాం, ఆ పేరు ఏదో ఉంది. సో ఇలాగనమాట దోచుకోవటం, ఈజీగా ఎలా మనీ ఎర్నింగ్ చేయాలి అని చెప్పి చూడటం అన్నమాట. సో ఇలాగ తర్వాత
ఒకరినొకరు భయంకరంగా హత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఏంటి, ఎవరిని హత్య చేస్తున్నారు? చాలాసార్లు ఏంటంటే అసలు వినకూడనివి వింటున్నాం, కొన్ని వినకూడదు అసలు అలాంటివి వింటున్నాం. ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులను హత్య చేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని హత్య చేస్తున్నారు, భర్త భార్యని హత్య చేస్తున్నారు, భార్య భర్తను హత్య చేస్తూ ఉంది. తర్వాత వాళ్ళిద్దరూ, ఒక అబ్బాయి వస్తాడు, నువ్వంటే నాకు ఇష్టం అంటాడు, అమ్మాయి నువ్వంటే నాకు ఇష్టం అంటాడు, కానీ అబ్బాయి చంపేస్తాడు. తర్వాత ఇలాంటివి అన్నమాట. సో ఎలా ఉందంటే హత్యలు అంటే రిలేషన్స్కి ఎక్కడ ప్రయారిటీ ఉండట్లేదు. ఈ పాపం ఏం చేస్తూ ఉందంటే ఆ యొక్క మనిషి యొక్క విలువను దిగజారుస్తున్న పరిస్థితి అన్నమాట. తర్వాత తద్వారా ఏమైపోతుందంటే ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కదా, భయంకరంగా యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక దేశం మీదకి దేశం భయంకరంగా. దేవుడు సృష్టిని ఎంతో అందంగా చేశాడు. ఈ భూమిని మీరు ఫలించండి అని చెప్పాడు. భూమి సారవంతమైనది, కానీ ఈరోజు భూమి ఎందుకు పంటలు ఇవ్వలేకపోతా ఉందంటే ఈ కెమికల్స్ అవన్నీ వాడటం, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడటం. బాంబులు వేసుకుంటూ ఉన్నారు, మిజైల్స్ వేసుకుంటూ ఉన్నారు. ఆ యొక్క అణుబాంబులు వేస్తే ఏమవుతుంది? గడ్డి పొరకు కూడా మొలవదు. దేవుడు అందంగా ఫర్టైల్గా ల్యాండ్ని క్రియేట్ మనకి ఈ భూమిని ఇస్తే మనిషి ఏం చేస్తున్నాడంటే నాశనం చేస్తూ ఉన్నాడు. తద్వారా ఏమొస్తూ ఉందంటే పేదరికం, కరువు, కాటకాలన్నీ వస్తూ ఉన్నాయన్నమాట. సో అసలు ఒకరినొకరు నమ్మే పరిస్థితి లేదు, ఒకరినొకరు నమ్మే పరిస్థితి లేదు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఫ్రీగా ఉండేవాళ్ళు. తర్వాత ఏమైపోయిందంటే ఈ ల్యాండ్ నాది, ఈ ల్యాండ్ నీది అనుకోవడం. తర్వాత గోడలు కట్టుకున్నారు, తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత ఒకరిని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి బోల్టులు పెట్టుకున్నారు, లాక్స్ పెట్టుకున్నారు. తర్వాత డాగ్స్ తర్వాత వాచ్మెన్లు. ఇప్పుడు ఏమైపోయింది? ఎవరిని నమ్మే పరిస్థితి లేక కెమెరాస్, క్లోజ్డ్ సర్క్యూట్స్ కదా, కెమెరాస్ ఫిట్ చేసుకుంటా ఉన్న పరిస్థితి అనమాట. సో అపనమ్మకం ఎక్కువైపోయిందనమాట. సో తర్వాత నాలుగవదిగా చూసినట్లయితే పాపం యొక్క పర్యవసానం ఏంటంటే స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ పాపాన్ని బట్టి దేవునితో సంబంధం తెగిపోతుంది, దేవునితో ఆ సంబంధం తెగిపోయిందనమాట. సో దానివల్లనే మనం ఈ పాపం చేసినప్పుడు అపరాధ భావన, ఏదైనా ఒక పాపం చేసామంటే అది మనకు అలాగా మనల్ని గుచ్చుతూ ఉంటుంది, అది అపరాధ భావన వెంటాడుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత దీనివల్ల ఏమొస్తూ ఉందంటే భయం, మరణ భయం. అసలు నిత్యం ఈ యొక్క మరణ భయంతో మనిషి అందరూ కూడా, ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, ఎంత పెద్ద డబ్బు ఉన్న వాళ్ళైనా భయపడేది దేనికో తెలుసా? మరణానికి భయపడుతూ ఉంటారనమాట. సో కాబట్టి దీనివల్ల, ఈ పాపం వల్ల ఏమొచ్చిందంటే నిత్యం మరణం అనేది వచ్చింది. సో ఇంకొకటి, ఇంకా చివరిదిగా నేను చెప్తున్నాను, ఈ పాపం వల్ల ఏం జరిగిందంటే పాపము మానవ సంబంధాల మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంది. పాపము మానవ సంబంధాల మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంది. ఎట్లా అంటే నెంబర్ 1 వచ్చేసి దేవునితో సంబంధం సరిగ్గా లేదు. మనం బైబిల్లో చూడొచ్చు, మనుషులు ఏంటంటే దేవునితో సంబంధాన్ని కోల్పోయినట్టుగా మనం చూడొచ్చు. ఇప్పుడు కూడా మనము ఈ పాపాన్ని బట్టి మనము దేవునితో రైట్ రిలేషన్షిప్ మనకు లేదన్నమాట. తర్వాత ఎప్పుడైతే పాపం చేస్తున్నామో మన మనస్సుతోనే మనకు సంబంధం సరిగ్గా ఉండదు. మన మనస్సు ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్తో ఉండదు, శాంతి, సమాధానం, నిజమైన సంతోషం మనకు లేవన్నమాట. సో నో పీస్ ఆఫ్ మైండ్. తర్వాత మన తోటి వ్యక్తితో మన సంబంధం సరిగ్గా ఉండట్లేదు. ఇంట్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, సంఘంలో కూడా కావచ్చు. ఏమవుతా ఉందంటే తోటి వ్యక్తితో సంబంధాలు స్ట్రైన్ అయిపోతున్న పరిస్థితి. తర్వాత సృష్టితో కూడా సంబంధం సరిగ్గా ఉండటం లేదు. మనిషే ప్రకృతిని నాశనం చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రకృతి వైపరీత్యాలు, సరిగ్గా వర్షాలు పడటం లేదు. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అయిపోతూ ఉంది, హీట్ పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే మనిషి చేసే కార్యాల వల్ల అన్నమాట. సో ఇంతవరకు మనం ఏం చూసుకున్నామంటే పాపం యొక్క పర్యవసానాలు చూసుకున్నాం కదా. సో పాపం వల్ల ఫిజికల్గా మనము ఎలాంటి పర్యవసనాలు వస్తాయో చూసుకున్నాము. అలాగే మానసికంగా, మెంటల్గా, అలాగే సోషల్గా, స్పిరిచువల్గా, తర్వాత రిలేషన్స్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే విషయాలు మనం చూసుకున్నాం కదా. సో తర్వాత మనం చూసినట్లయితే ఈ పాపం యొక్క ఫలితాలు ఏంటి అని మనం చూసినట్లయితే